హై ఎవ్రీవన్, ఇప్పుడైతే మనం వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ పారాగ్లైడింగ్ సైట్ అన్న బిర్కి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ మనం ఉన్నాం parabooking.com ఆఫీస్ దగ్గర అనమాట. సో ఇతనే ఆర్గనైజర్ అనమాట. సో తిను పైలట్ అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫ్లయింగ్ సైట్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట, క్యాబ్లోని. సో ఇప్పుడు మనం ట్యాక్సీలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడి నుంచి మనం బిల్డింగ్కి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచే పారాగ్లైడింగ్ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. సో మనం ఏంటంటే ఫ్లైట్ పాస్ తీసుకోవాలి, 75 రూపీస్ అంట. సో ఇది కూడా వాళ్ళే పే చేస్తారు, మనం ఏం పే చేయక్కర్లేదు. సో బిల్డింగ్కి అయితే వచ్చు అనమాట. సో తినే పైలట్ అనమాట. ఇప్పుడు ఈ కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ మీదకి అయితే వెళ్ళాలి. సో వెళ్ళాక అక్కడి నుంచి అయితే సెటప్ చేసుకుని పారాగ్లైడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదేనమాట బిల్డింగ్ సైడ్. సో ఇక్కడి నుంచే మనకి పారాగ్లైడింగ్ అయితే స్టార్ట్ అవుద్ది. ఆల్రెడీ చాలా ఫ్లైట్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా గాల్లో ఎన్ని ఉన్నాయో. చాలా ఫ్లైట్స్ అన్నమాట. సో ఇలా కార్నర్లో సెట్ చేసుకుంటున్నారనమాట. సో సెట్ చేసుకుని ఇక్కడి నుంచి అయితే ఫ్లై చేయాలి. సో ఒకరి తర్వాత ఒకరు చేస్తారనమాట. దీన్ని సెట్ చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. విపరీతమైన గాలి వేస్తుంది. సో వాళ్ళు ఇలా సెట్ చేసుకుని ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారనమాట. నేను ఇలా నుంచుని చూస్తున్నానో లేదా రపమని ఒకదాని తర్వాత ఒకటి అలా వెళ్తూనే ఉన్నాయి. చూడండి, ఇలా ఒక పెద్ద బ్యాగ్ ఉందన్నమాట. అందులో పైలట్ అలాగే మనం కూర్చోడానికి 2 సీట్స్ లాంటివి ఉంటాయన్నమాట, బ్యాగ్ లాంటివి. అలాగే దాంతోపాటు పారాచూట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ సెట్ చేసుకుంటున్నారనమాట పైలట్. ఇలా సెట్ చేసుకుని తను రెడీ అయిన తర్వాత ఇలా బ్యాగ్ ఉంటుంది అనమాట. సో తను ఒక బ్యాగ్ వేసుకోవాలి, మనం ఒక బ్యాగ్ వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఆ పారాచూట్ని అయితే అడ్జస్ట్మెంట్ చేస్తారనమాట. సో ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తారు. దీనికైతే పాపం మా పైలట్ చాలా కష్టపడ్డాడు. మనం చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటాం, కానీ చాలా కష్టం అన్నమాట ఇది. అండ్ విండ్ కూడా సరిగ్గా చెక్ చేసుకుని చూసుకోవాలన్నమాట. సో విండ్ కనుక మూమెంట్ సరిగ్గా లేకపోతే వీళ్ళు అయితే ఆపేస్తున్నారు అనమాట కాసేపు. ఎందుకంటే చాలా డేంజర్ ఇది. చిన్న తేడా వచ్చినా సరే పైలట్కి అలాగే మనకి కూడా చాలా డేంజర్ అనమాట. యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. చాలా వీడియోలు చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో విని. మొత్తానికి మన సెటప్ అయితే రెడీ అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్ పారాగ్లైడింగ్. విండ్ మూమెంట్ సరిగ్గా లేదంట, అందుకని ఒక 1 మినిట్ అయితే ఆపాడనమాట. ఇప్పుడు విండ్ కరెక్ట్గా ఉంది. సో పారాగ్లైడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనం ఇలా పరిగెట్టాలన్నమాట. పరిగెట్టి వాళ్ళు సిట్ అంటారు, అప్పుడే కూర్చోవాలి. నేనేం చేశానంటే ముందే కూర్చుండిపోయాను అనమాట.
ఇప్పుడు నేను ఆకాశంలో 2400 అడుగుల ఎత్తులో అయితే ఉన్నాను. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పారాగ్లైడింగ్ సైట్ అనమాట. అలాగే ఆసియాలోనే అతిపెద్దది. దీన్ని పారాగ్లైడింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఈ బిల్డింగ్ని. సో దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కొండ కనిపిస్తుంది కదా, సో కొండకి అటువైపు నుంచి విపరీతమైన గాలి అయితే వస్తుంది అనమాట. సో ఆ గాలి ఈ పారాగ్లైడింగ్ చేయడానికి చాలా అడ్వాంటేజ్ అనమాట. అందుకే మన ఇండియాలో ఈ సైట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ అనమాట. దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పారాగ్లైడింగ్ సైట్ కింద కూడా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట, మార్చడానికి. ఇక్కడ చూసుకుంటే రోజుకి మినిమం యావరేజ్గా 600 to 800 ఫ్లైట్స్ టేకప్స్ అవుతాయి అన్నమాట. అంటే పారాగ్లైడ్స్ జరుగుతాయంట యావరేజ్గా. అండ్ ఇక్కడ పారాగ్లైడింగ్ ఛాంపియన్షిప్ కూడా జరిగింది లాస్ట్ టైము, వరల్డ్ ఛాంపియన్షిప్ అనమాట. సో అది ఇక్కడే జరిగింది. సో ఎవ్రీ ఇయర్ కూడా జరుగుద్ది అని అంటున్నారు, మరి తెలీదు నాకు అంత ఇన్ఫర్మేషన్ అయితే. పైలట్ ఒకసారి గ్లైడర్ను 360 degrees తిప్పి ఇలా రౌండ్ తిప్పుతారనమాట, రౌండ్స్ కానీ. సో మనం స్ట్రైట్గా అయితే రాము, ఇలా పాములా మెలుకులు తిరుగుతూ వస్తాం అనమాట. ఇంత హైట్ నుంచి కిందకి చూస్తే మనకు ఆ ఇల్లులు పర్వతాలు అన్నీ చిన్న చిన్న బొమ్మల్లా కనిపిస్తున్నాయి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. గాలి సౌండ్ తప్ప ఇంకేమీ మనకి వినిపించదు. ఆ చల్లని గాలి మన ఫేస్కి తగులుతుంటే అనుభూతి అయితే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఫస్ట్ భయపడ్డాను ఎలా ఉంటుందని, కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నాకు ఏరియల్ వ్యూస్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే చాలా డ్రోన్ వీడియోస్ అయితే నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తుంటాను. కానీ ఫస్ట్ టైం నాకు నేనే డ్రోన్గా మారిపోయిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. నా కాళ్ళ కింద ఈ ప్రపంచం అంతా ఉన్నది. చూసారు కదా, ఈ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ అనమాట. పైలట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా బాగా ఇస్తున్నారు అనమాట. సో మనం కిందకి దిగేటప్పుడు కాళ్ళు అయితే స్ట్రెచ్ చేయమని చెప్తున్నారు ఇప్పుడు. సో స్ట్రెచ్ చేసి మనం కొద్దిగా పరిగెట్టాలన్నమాట. ఇందాక టేక్ ఆఫ్ అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది కదా, అందుకని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాడు అనమాట. ఏం భయపడొద్దు అని చెప్తున్నాడు. మన రైడ్ అయితే లాస్ట్కి వచ్చింది. ఇంకో 2-3 minutesలో మన కిందకైతే వెళ్తాం అనమాట.
సో కిందకి దిగేటప్పుడు వీళ్ళు ఆ గ్లైడ్ ఉంది కదా, పారాగ్లైడ్ని కిందకైతే లాగుతున్నారనమాట. అక్కడ స్ట్రింగ్స్లో ఏవో ఉన్నవి అవి పట్టుకుని లాగుతుంటే అది ఆటోమేటిక్గా హైట్ అనేది డ్రాప్ అవుతుందన్నమాట. మొత్తానికి ఫస్ట్ పారాగ్లైడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేఫ్గా ల్యాండ్ అయిపోయాం. అండ్ చాలా బాగుందన్నమాట, అడ్వెంచరస్గా ఉంది. సో కనిపిస్తున్నారు కదా తినే మన గైడ్ పైలట్ అనమాట. సో మంచిగా తీసుకొచ్చారు కిందకి. అండ్ చూసుకుంటే ఇది ల్యాండింగ్ సైట్ అనమాట, బిర్లో ఉంటుంది. మనం ఇందాక వెళ్ళాం కదా, అది బిల్లింగ్, అక్కడ టేక్ ఆఫ్ సైట్ అనమాట. అది అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఇక్కడైతే తీసుకొస్తారు. సో దీని ప్రైస్ డీటెయిల్స్ చెప్పలేదు కదా, యాక్చువల్గా ఆన్లైన్లో బుక్ చేశాను నేను, parabooking.com అని ఉంది. సో అందులో 3500 అయితే ఛార్జ్ చేశారనమాట. సో ఇది సేఫ్గా ఉంటుందంటే చెప్పి గూగుల్లో రివ్యూస్ అయ్యి చూసి నేను ఇదైతే సెలెక్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా ఇక్కడ 2500 కూడా కొంచెం మంది చేస్తున్నారు సపరేట్గా, కానీ నాకు ఎందుకన్నా మంచిది, సేఫ్టీ ముఖ్యం కదా అని చెప్పి గూగుల్ రివ్యూస్ అన్నీ చూసి ఇదైతే సెలెక్ట్ చేశాను అనమాట. సో షార్ట్ ఫ్లైట్ 20 మినిట్స్, అరౌండ్ 20 మినిట్స్ పడుద్ది అనమాట, 3500. లాంగ్ ఫ్లైట్ కావాలంటే అరౌండ్ 40 to 45 మినిట్స్, అదైతే 5000 అనమాట. మీరు లేదు క్రాస్ కంట్రీ అంట. సో అది ఏంటంటే ఇక్కడ నుంచి నేను లాస్ట్ వీడియోలో ట్రూన్ టెక్ అయితే చూపించాం కదా, ఆ పీక్ అయితే తీసుకెళ్తారంట. అది 12,000 ఛార్జ్ చేస్తారంట. అప్రాక్సిమేట్గా 2 and fro 3 hours పడుతుందంట. సో అది కూడా ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు. హిమాచల్ ప్రదేశ్లోని ఒక భయంకరమైన వాటర్ ఫాల్ని చూపించబోతున్నాను. ఇది కేవలం నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయబడింది. ఎవరు ఒంటరిగా ప్రయత్నించకండి. ఇక్కడ చేరుకోవడం అంత సులభం కాదు. ముందు కొండలు ఎక్కాలి, తర్వాత కొండలను దిగాలి, పెద్ద పెద్ద బండలను దాటాలి, గట్టేసే చల్లని నీటిలో నుండి నడవాలి, కొండ అంచులను దాటాలి. అన్నీ చేసిన తర్వాత చివరిగా చల్లని నీటిని వెదజల్లే జలపాతానికి చేరుకుంటాం. మరి ఈ సాహసయాత్రను పూర్తిగా తిలకించండి. ఇప్పటికే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఉన్నాము బొంగురు వాటర్ ఫాల్ దగ్గర అనమాట. ఇక్కడ నుంచి 1.5 kilometers కిందకైతే వెళ్ళాలన్నమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుద్ది. దీన్నే ఇడెన్ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. ఇది బిర్ నుంచి అప్రాక్సిమేట్గా 3 kilometers అయితే ఈ ట్రెక్కింగ్ పాయింట్ అయితే ఉంటుందన్నమాట. ఆ పాయింట్ నుంచి మనం కిందకి వెళ్ళి అక్కడి నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఈ ట్రెక్కింగ్కి అయితే గైడ్ కంపల్సరీ ఉండాలి సింగిల్గా వస్తే, ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుంది. సో మీరే చూడొచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ ట్రెక్కింగ్. ఇప్పటికి మనం 300 meters అయితే పైకి వచ్చానమాట. మా టీంలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అస్తమానం ఆగుతుందన్నమాట. అందుకని గైడ్ కూడా కాసేపు కూర్చోవచ్చు అని చెప్పాడు. ఇక్కడ ఏవో టేబుల్స్ ఉన్నాయన్నమాట. సో 2 minutes కూర్చుని మళ్ళీ హైకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. 500 meters పైకి ఎక్కిన తర్వాత ఇలా కొండ దిగాలన్నమాట. దిగిన తర్వాత అక్కడి నుంచి అయితే మనం వాటర్ ఫాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ రూట్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉందన్నమాట. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టెప్స్లో ఉన్నాయన్నమాట. ఆ స్టెప్స్ దిగి అక్కడ మనకి ఇల్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడికైతే వెళ్ళాలి. ఇలా కిందకు వచ్చాక మనకు ఒక చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జికి అటువైపు 2 చిన్న గ్రామాలు అయితే ఉంటాయంట, గూడాలు అంటాం కదా మనం, అలాంటివి. ఆ పైన ఒక 4 ఇల్లులు ఉంటాయంట, కిందమో ఒక 3 ఇల్లులు ఉంటాయంట. ఈ బ్రిడ్జ్ పక్క నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే మనం బండ దాటుకుని వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా కొంచెం కిందకు వచ్చాక చెప్పా కదా పెద్ద బండ ఉంటుందని,
ఇదేనమాట ఆ బండ అయితే మనం పైకి ఎక్కాలి. చూడ్డానికి కనిపిస్తుంది కానీ చాలా కష్టం అన్నమాట ఎక్కడం. నేను ఎన్ని తిప్పలు పడ్డానో ఒకసారి చూడండి మీరు. ఇలా నేను కొండ ఎక్కడానికి అయితే నాన్న తిప్పలు పడ్డాను. అమ్మాయి అయితే పక్క నుంచి చూస్తుంది నేను ఎలా ఎక్కుతున్నానని. అమ్మాయి ముందు అయితే పొరువంతా పోయిందనమాట, ఎక్కలేకపోయాను. లాస్ట్కి చేసేదేం లేక మా గైడ్ అయితే హెల్ప్ చేసాడనమాట. ఇలా చేయబట్టుకుని పైకి అయితే ఎక్కించాడు. పైనుంచి ఇంకొక గైడు నన్ను పైకి లాగాడు అనమాట. అలా మొత్తానికి ఇది ఎక్కిసాను అనమాట. ఇది ఎక్కడం దిగడం అయితే చాలా కష్టం. ఎక్కడం ఎంత కష్టం, దిగడం కూడా అంతే కష్టం అనమాట. మా టీంలో ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి అయితే ఈ కొండ ఎక్కడానికి భయపడింది అనమాట. ఎక్కలేకపోయింది, చాలా ట్రై చేసింది. సో లాస్ట్కి అయితే వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. ఇలా కొంచెం ముందుకు వచ్చేటప్పటికి ఇక్కడైతే ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండను కూడా దాటాలి. దానికి కూడా గైడ్ అయితే హెల్ప్ చేశాడు. చూడండి నేను ఎలా ఎక్కుతున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మొత్తం వాటర్లోంచే మనం వెళ్ళాలన్నమాట. ఒకవేళ మనం షూస్ అయ్యి వేసుకొస్తే షూస్ అయ్యి ఇక్కడ విప్పేయచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ట్రాక్స్ ప్యాంట్లు అవి వేసుకోకండి, బెటర్ షార్ట్స్ వేసుకోవడం బెస్ట్. ఎందుకంటే అవి తడిసిపోతే మళ్ళీ ఇబ్బంది అవుద్ది. వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయన్నమాట, ఐస్ వాటర్ లాగా. ఈ రూట్లోనే మనం పైకి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ బండలు అవి ఉన్నాయి కదా, ఆ నీటిలోంచి నడుచుకుంటూ ఆ బండలు దాటుకుంటూ పైకి వెళ్తే పైన వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. వాటర్ అయితే చాలా చల్లగా ఉంది, కాళ్ళు పెట్టగానే షాక్ కొడుతుంది అనమాట. ఈ వాటర్లోనే మనం నడుచుకుని అయితే వెళ్ళాలి. సో మనం పైకి అయితే వెళ్దాం. ఈ బండ దగ్గర అయితే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. నేను వీడియో తీస్తాను మీరు ఎక్కండి అని అన్నాడు. కాకపోతే నేను ఎక్కడానికి చాలా ట్రై చేశాను, అవ్వలేదన్నమాట. నన్ను చూసి నవ్వుతున్నాడు, నవ్వి పర్లేదు ఎక్కువ ఎక్కువ నీ వల్ల అవుద్ది అంటున్నాడు. కానీ నాకైతే ఎక్కడానికి అవ్వట్లేదన్నమాట. సో ఫైనల్గా గైడ్ని అయితే హెల్ప్ చేయమన్నాను. సో తను పైకెక్కి నాకు చెయ్యి ఇచ్చాడనమాట. ఇలా సపోర్ట్ లేకపోతే ఇవన్నీ ఎక్కడం చాలా కష్టం. ఇప్పుడు ఒక కొండ అంచు దాటాలన్నమాట. ఇది దాటడం కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇలా గైడు పైకి అయితే లాగాడనమాట. ఇక్కడతో దాదాపు మన సాహసయాత్ర అయితే ముగిసినట్టే. ఎందుకంటే మన ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదే వాటర్ ఫాల్ అనమాట. ఇంకొక 10 అడుగులు వేస్తే
ఆ 4 బండలు చిన్న చిన్న బండలు దాటేస్తే మన వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఈ ఆఖరి అడుగుతో నా సాహసయాత్ర అయితే ముగిసింది. ఎట్టకేలకు నేను అనుకున్న ప్రదేశానికి అయితే వచ్చానన్నమాట. అదే ద హిడెన్ వాటర్ ఫాల్ బిర్. ఇది చాలా బాగుందన్నమాట. వాటర్ ఫాలు చాలా హైట్లోంచి పడడం వల్ల ఆ తుప్పర్లు ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే చల్లని వాటర్ మన ఫేస్కి అయితే తగులుతుందన్నమాట. సో ఫైనల్గా అయితే మనం కిందకు వచ్చేసాం అనమాట. ఏ రూట్లో వెళ్ళామో ఆ రూట్లోనే కిందకు వచ్చేసాం. సో మనకు ఇది గైడ్ లేకుండా వెళ్ళిపోవచ్చని నేను అనుకున్నాను, కానీ ఇంకొకరు సపోర్ట్ లేకపోతే ఈ బండ్లు అవి ఎక్కడ దిగడం చాలా కష్టం అనమాట. సో మీరు సింగిల్గా వచ్చినట్టయితే కంపల్సరీ గైడ్ని తీసుకోండి. 300 రూపీస్, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ మీరు గ్రూప్గా వస్తే మాత్రం వెళ్ళిపోవచ్చు. ఒక 2-3 మెంబర్స్ వచ్చారనుకోండి, సో ఒకరికి ఒక సపోర్ట్ తీసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. అదన్నా కొంచెం జాగ్రత్త, ఎందుకంటే కొత్త ప్లేస్ కదా. వీళ్ళే మన గైడ్స్ అనమాట, చాలా బాగా హెల్ప్ చేశారు మనల్ని. జాగ్రత్తగా అయితే కింద తీసుకొచ్చారు. సో ఇక్కడ నుంచి మనం అయితే వెళ్ళిపోతాం. సో మరి వీడియో అయితే ఇంతే, నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇటువంటి అడ్వెంచరస్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.